అంటే చాలా బాధ అనిపించిందండి చూడగానే. ఎందుకంటే వాళ్ళేదో భోజనాల కోసమే వచ్చారన్నట్లుగా. మీరు నేను చెప్పే మాటలు వినకుండా అటువైపు చూస్తున్నారనే మాటలు కానివ్వండి. అంటే ఈ రోజున పార్టీకి బలం కార్యకర్తలు. ఆ జెండా పట్టాలన్నా, జెండా కట్టాలన్నా 10 మంది కలిసి ఆ పార్టీ కోసం ఏ పనైనా చేయటానికి ముందుకు రావాలంటే మరి కార్యకర్తలు ఏంది ఏ పార్టీ కూడా నిలబడదు. అది అందరం చూస్తాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని పార్టీలకు కూడా భిన్నంగా ప్రవర్తించింది. ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళకి కార్యకర్తల మీద గౌరవం, అభిమానం ఏది ఉండదు. యూజ్ అండ్ త్రో. ఈ రోజున వాడికి ఒక బిర్యానీ ఇస్తున్నాము, మందు బాటిల్ ఇస్తున్నాము. అందుకనే కదా ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తిట్టింది ప్రజల్నే, ఫస్ట్ తిట్టింది కార్యకర్తలనే, ఫస్ట్ అవమానించింది వాళ్ళనే. మీ అందరికి నేను ఎంతో చేశాను, నాకేం చేశాను? ఏం చేసావు నువ్వు? ఏం చేయలే. ఈ రోజున ధర్మాన ప్రసాదరావు గారి గురించి చెప్పుకోవాలంటే గతంలో ఆయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు. పేరుకి మీరు సీనియర్ మోస్ట్ లీడర్స్ అయ్యుండొచ్చు, ఏం ఉపయోగం? ఈ రోజున ఆ విలువ కాపాడుకోలేకపోయారు కదా. కార్యకర్తల పట్ల ఎలా ఉండాలి అనేది కూడా మర్చిపోయి మాట్లాడిన తీరుకి అంటే ప్రజలు అనుకునేది ఏంటి, వయసు పైబడే కొద్దీ మరి బుద్ధి సన్నగిల్లిపోయింది అని. అదే అనుకోవాలా? అంటే అసలు లేదు అంటే సన్నగిలుద్ది, అసలు లేదు కాబట్టి సన్నగిలే అవకాశం